మనతో ప్రస్తుతం బీఆర్ఎస్ మహిళా నేత లీడర్ రజితారెడ్డి ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఉద్యమం నాడు రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ప్రతిష్టాపిస్తున్న తెలంగాణ తల్లిని ఎందుకు సమాజం వ్యతిరేకిస్తుంది, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అని చెప్పేసి అడుగుదాం. మనం చెప్పండి, ఇప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతే తెలంగాణ తల్లి విగ్రహం చిత్రం బయటకు వచ్చింది, ఒక అంచనా వచ్చేసారు, ఎట్లా అనిపిస్తుంది? అయితే దీని మీద ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు యాక్చువల్గా. అంటే ఈ నియంత పోకడ, ఎవరైనా మనం కొత్తిల్లు కట్టుకుంటాము, కొత్తింట్లో మన తల్లిదండ్రుల ఫోటో పెట్టుకుంటామా, లేదు కొత్తిళ్ళని మరి కొత్తోళ్ళ ఫోటోలు తెచ్చి పెట్టుకుంటామా? అట్లా మన తల్లిదండ్రులు అయితే మార్చం కదా. అట్లాగే మన తెలుగు తల్లి, మన తెలంగాణ తల్లిని మార్చిండంటే మరి ఏ రకంగా ఆయనకి ఎవరు బుద్ధి చెప్పాలి, ఆయనకి ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారు, ఆయన ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తెలంగాణ తల్లిని మార్చాలనే ఐడియా ఎవరిచ్చిండ్రో ఇలా నేను తెలంగాణ బిడ్డగా ప్రశ్నిస్తున్నా. ఎంత నిండుగా ఉండండి, కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లికి ఒక చేతిలో బతుకమ్మ, ఇంకో చేతిలో జొన్న కంకి. అంటే మన బతుకు, మన ప్రధాన పంట జొన్న కంకి. బతుకమ్మ లేకపోతే మనకు బతుకే లేదు కదా. తెలంగాణ ప్రస్థానంలో ఉద్యమ సమయంలో బతుకమ్మతో కీలక పాత్ర పోషించి అనేక మంది మహిళలను ఉత్తేజపరిచి ఈ మన ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలు ఇట్రారా. అంటే ఒక బతుకమ్మ ఉద్యమంతో కవిత గారు ఎంతోమంది సాధారణ మహిళలను బయటకు తీసుకొచ్చి ఉద్యమంలో పాల్గొనేలాగా చేసింది. దాని ప్రతీక మన ప్రధాన పండుగ కదండి. మనం ఏ పండుగ చేసుకోకుండా తెలంగాణ మహిళలు ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా బతుకమ్మ పండుగ చేసుకుంటాం. ఇలా బతుకమ్మనే తీసేసి ఇలా చేతి గుర్తు కనబెట్టిండండి, ఆయన పార్టీ గుర్తు పెట్టిండి, చేతి గుర్తు. ఇలా నిండుగా అంటే తల్లి, దేవతా స్థానంలో ఉన్న తల్లి ఎప్పుడైనా కూడా కిరీటం ఉంటుంది, సొమ్ములు ఉంటుంది, వజ్ర వైడూర్యాలతో నిండుగా ఉంటాయి దేవతలు. మన తల్లి అండి. ఇప్పుడు మనం పేదగా ఉన్నామని దేవతను పేదగా చూపిస్తామా? అంటే ఒక్కొక్కటి తీసేసి మరి రాష్ట్రాన్ని కూడా అట్లా పెదరాసి పెద్దమ్మ లెక్క చేస్తాడా? అంటే పేదరాలుగా చూపిస్తుండంటే ఎందుకు, ఏమీ అర్థం. అంటే తెలంగాణలో ఇప్పుడు 10 ఏళ్ల ప్రస్థానంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, చేతి వృత్తులు, గీత వృత్తులు, అన్ని రకాల వర్గాలు బాగుపడ్డారు. ఎందుకు మనం పేదగా కనిపించాలి? మనకేం తక్కువ? ఇలా నీళ్ళు వచ్చినాయి, నిధులు వచ్చినాయి, నియామకాలు వచ్చినాయి, అన్ని రకాల ప్రజలు బాగుపడ్డారు. ఇలా అందరం కూడా మంచి స్థాయికి వచ్చినాం. మనం మంచిగా ఉండాల్సి, అంటే ఎప్పుడైనా పైనుంచి కిందికి రావాలని ఎవరు చూడరండి, కింద నుంచి పైకి పోవాలని చూస్తారు. మంచిగా ఉన్న తెలంగాణ తల్లిని ఇట్లా పేదగా చూపించి ఆయన ఏం సాధిస్తాడు? మరి ఇంట్లో ఆయన భార్య బిడ్డలు కూడా అట్లనే ఉన్నారా? అంటే దేనికి ప్రతీక చూపిస్తాను అనుకుంటున్నాడు? అంత పేదగా, అంటే తెలంగాణ మహిళ అంటే నీ దృష్టిలో అంత చీప్గా కనబడాలా? అంటే అంత చిన్నగా చేసి చూపిస్తావా? ఉన్నదాన్ని కూడా అంటే ఒక్కొక్కటి నువ్వు తీసేస్తావా? ఎంత పేదగా అయితే తెలంగాణ తల్లిని చూపిస్తున్నావో రాష్ట్రాన్ని కూడా అట్లా చేయాలని అంటే ముందే సింబాలిక్గా చూపిస్తున్నావా అని డౌట్ వస్తుంది. ఇలా మాకు ఇలా ఏది లేదండి, ఎన్ని మాయ మాటలు, కుట్రపూరితం, అన్ని డైవర్ట్ చేయడానికి. ఇలా మా తల్లినే మారుస్తావా అని చెప్పి మళ్ళీ దీని మీద గొడవ చేస్తాము, డైవర్షన్ జరుగుతుంది కాబట్టి అట్లా చేస్తున్నట్టు తప్పితే ఆయన ఎట్లాంటి మంచి, అంటే ఇప్పుడు మార్పుతో ఎంబలం మార్చిండు, మన సాంప్రదాయానికి ప్రతీక అయినటువంటి కాకతీయ కళాతోరణం తీసేసిండు, ఇలా చార్మినార్ తీసేసిండు, ఇలా బతుకమ్మనే తీసేసిండు. అంటే ఇలా మన అస్తిత్వానికి దెబ్బపడేటట్టుంది, ఇలా మన ప్రాంతానికి దెబ్బపడేటట్టుంది. ఇలా మన తెలంగాణ అస్తిత్వ ప్రతీక అయినటువంటి బతుకమ్మని తీసేసిండంటే ఆయనకు బతికే లేదండి. ఆయన గవర్నమెంట్లో ఎన్ని రోజులు ఉంటాడు? ఇలా బతుకమ్మ తీసేసిండంటే నిజంగా కూడా ఆయన ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఆయన చాలా బాధాకరం. తెలంగాణ తల్లిని ఇలా ఇంత అవమానకరంగా ఇలా సోనియమ్మ లెక్క కనబడుతుంది, ఆయన భార్య బిడ్డల్లాగా కనబడుతున్నారు. ఆమెకు తెలంగాణ తల్లి లెక్క కనబడతలేదు మాకు. ఇలా అస్తిత్వ పోకడలు, నియంత పోకడలతోని ఎవరేం చెప్పినా వినకుండా ఇలా ప్రజలతో సంబంధం లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇష్ట రాజ్యం చేస్తున్నాడు. ఈ నియంత పోకడకు చరమగీతం పాడడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు.